ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యా ఒకసారి అక్కడ చూడండి. పల్లవి 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 ఫ్రెండ్ పల్లవి ఫ్రెండ్ అమ్మా పల్లవి లేమ్మా పల్లవి అమ్మా పల్లవి పల్లవి ఫ్రెండ్ పల్లవి 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 ఏమైంది? లే ఏంటమ్మా పాల కోసం వెళ్ళిందానివి ఇక్కడ పడున్నావేంటి? పల్లవి ఏమైందమ్మా? ఎవరు నిన్ను ఇక్కడ పడేసింది? అమ్మా, నేను పాలు తీసుకుని వస్తుంటే ఎవరో నా మీద అటాక్ చేశారు. వాళ్ళని తప్పించుకుని వస్తుంటే నన్ను తల మీద కొట్టి నన్ను ఇక్కడ పడేశారు. ఎవరో నీ మీద ఎందుకు అటాక్ చేస్తారు? నిన్ను ఇక్కడ ఎందుకు పడేస్తారు? గతంలో ఎవరితోనైనా గొడవ పడ్డావా? లేదండి, నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు. సరే పద ఫ్రెండు, అమృత గడియలు పూర్తి అయిపోతున్నాయి. త్వరగా వెళ్ళి పూజ చేద్దు గాని. రేయ్, బుద్ధి లేదురా నీకు? ఎవరో కొట్టి పడేశారు. పల్లవిని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా పూజ చేయాలంటావేంటి? పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం. లేదమ్మా, ఒకసారి సంకల్పించుకున్న తర్వాత పూజ చేసి తీరాలి. అది ఇంకా అరిష్టం అని చెప్తున్నాను కదా. చాలండి, నాకు మీ నమ్మకాల కంటే నా కోడలి ప్రాణాలే ముఖ్యం. ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం. వద్దండి. నిజమే, నా కూతురు ఇక్కడ ఉంది అని దారి చూపించిన ఆ దేవతే పల్లవి ప్రాణాల్ని కాపాడుతుంది. ఆ దేవత అనుగ్రహం ఉండగా పల్లవి ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. పూజ జరిపిద్దాం. పంతులు గారు పదండి. ఏంటంటే మనుషుల్ని పురమాయించి మరీ దాన్ని మనం మాయం చేయిస్తే ఈ పామొచ్చి లేవదీసింది. సరే, పూజ దగ్గరికి వెళ్దాం పదండి.